ఎలా ఉన్నాను? ఉండోడు ఇలా అయిపోయాడురా. ఎలా ఉండాలో అలా అయ్యాను. అయినా నా కోసం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని సరే ఇవన్నీ ఓకే. ఈ ఓవర్ పర్ఫార్మెన్స్ చేసావంటే చంపేస్తాను. ఇదిగో పట్టుకో. మావా ఏంట్రా ఇలా మారిపోయావు? ఏం చేసావురా? నేనేమి చేయలేదురా, అందుకే మారిపోయాను. ఎవరా ఈ లేడీస్? తను సీతమ్మలక్ష్మి నాతో పాటు ఫ్లైట్ లో వచ్చింది. హాయ్. మన సరైన పెళ్లికి తను కూడా వస్తుంది. పెళ్లి కొడుకు ఫ్రెండ్. మావ నేను వెళ్ళి కార్ తెస్తాను. సరే, తీసుకొచ్చారా? ఏంట్రా పర్ఫార్మెన్స్ చేయొద్దని ఇప్పుడేగా చెప్పాను. పోరా. ఏమండి హ? ఆ పసుపు టీషర్ట్ వేసుకున్న వాడి ఐడియా ఏమైనా దొరుకుతుందా? వాడికి రేషన్ కార్డు కూడా లేదు. నన్ను నమ్మి రామ్మా. మ్మ్. రే సిటీలో ఏంట్రా ఇన్ని బ్యానర్స్? అధికార పార్టీ వాళ్ళ మహాసభరా. అది జరిగేది చిన్న గ్రౌండ్ లో, అయినా సిటీ నిండా బ్యానర్లు పెట్టారు. ఏంట్రా ఇది? అందుకని మరి ఇలాగా. ఈసారి కొంచెం పర్లేదురా. పోయినసారి అయితే నడి రోడ్లోనే పెట్టేశారు. ఒక అమ్మాయి కూడా పోయినసారి తొక్కిసలాట్లో చనిపోయింది కదా. అవునరా. పాపం. ఏం చేస్తాం, మన జనాలంతా మర్చిపోతారు కదా. ఏమండే సీతమ్మలక్ష్మి, ఆ పెళ్లి కొడుకు గురించి ఏమైనా చెప్పొచ్చుగా? నథింగ్ మచ్. మంచి అబ్బాయి. ఐ హావ్ నోన్ హిమ్ ఫర్ ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్. హి ఇస్ మై కలీగ్. పెళ్లి కొడుకు ఫ్యామిలీ గురించి ఏమైనా? వాళ్ళ గురించి పెద్దగా తెలీదు, బట్ ఆబ్వియస్లీ వాళ్ళు కూడా మంచి వాళ్ళే అయి ఉంటారు. మీకు ఇంకేమీ తెలియదా? తెలుసని అడిగాను, పని చూసుకోండి. కాదు మావా, మన పెళ్లి కొడుకు గురించి అన్ని తెలుసుకోవాలి కదా, అందుకనే ఆవిడని అడిగి తెలుసుకుంటాను. ఏంటయ్య అది? నడి రోడ్లో బండిని అడ్డగా పెట్టారు సార్. నేను కారాపు. అయ్యా నమస్కారం అయ్యా. ఏంటి ఆ బండి కొద్దిగా ట్రాఫిక్ టైంలో బండిని అడ్డగా పెట్టి రిపేర్ చేస్తున్నావు. అయ్యా అయిపోతుంది. తొందర కానీ జనాలు ఇబ్బంది పడతారు కదా. ఏయ్ నువ్వేంటి నాతో? ముందు ఇదంతా క్లియర్ చేసుకుని రా. నేను అలా నడుస్తూ ఉంటా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. స్ట్రైట్ గా వెళ్ళిపోండి స్వామి. ఇక్కడ బండి ఆపకూడదు. పోండి స్వామి. సార్ ఈ లెఫ్ట్కి వెళ్ళాలి. స్వామి యాక్టివ్స్ తమిళ్ వానానికి యాక్సిడెంట్ అయింది. ఇటువైపు నుంచి అంబులెన్స్ వెళ్తుంది. మీరు ఇక్కడ బండి ఆపకూడదు. పోండి పోండి. ఏ స్వామి, ఆ బ్యారికేడ్ తీసి అక్కడ వేయండి. ఇదే బతికైపోయింది మావా. ఎప్పుడు చూసినా రోడ్డు బ్లాక్లు, డైవర్షన్లు, టార్చర్ రా వీళ్ళతో. తీసుకొనేక గుద్దారు. ఇప్పుడు ఫీల్ అయ్యి ఏం ప్రయోజనం? పోనీ టీ తాగుదామా? వచ్చిన పని చూద్దామా? సీత, ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఈ బుర్కాన్ తీసుకెళ్లి నువ్వు పెళ్లి కూతురికి ఇవ్వాలి. నేనే ఎందుకు? ఎందుకంటే ఈ పెళ్లిళ్లలో ఈ గేమ్ షోస్ పెడుతుంటారు కదా, ఆ, అలాంటి గేమ్ ని బాబర్ కాలం నుంచి ఆడుతున్నారంట. అమ్మాయిలు బుర్కా వేసుకొని లైన్ లో నిలబడినప్పుడు పెళ్లి కొడుకు కళ్ళు చూసి పెళ్లి కూతుర్ని గుర్తుపట్టాలి. ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అందుకనే ఎవరైనా తెలియని వాళ్ళు వెళ్ళి ఇవ్వాలి. ఓ, ఆ, ఇదిగోండి పట్టుకోండి. అన్నట్టు ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. జరీనా, హలో. చెప్పు. మూర్తితో నీ పెళ్లి చేయడానికి మేము పక్కాగా ప్లాన్ చేసాం. కాలి కూడా వచ్చేసాడు. నీ సంగతి మేము చూసుకుంటాం కదా. భయ్యా తిను సయ్యద్, తను మూర్తి, వీళ్ళందరూ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ మేము అందరం ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఒకే గ్రౌండ్ లో కలిసి ఆడుతున్నాం. వెళ్తే అక్కడ నీకు ఒక అమ్మాయి బుర్కా ఇస్తుంది, అది వేసుకుని పార్కింగ్ వచ్చి వెళ్ళు. హాయ్ యాస్మిన్. గర్ల్స్ స్కూల్లో కదా చదివింది. ఇదిగోండి, కంగారు పడకండి. పెళ్లి కొడుకు సూపర్ స్మార్ట్, ఈజీగా కనిపెట్టేస్తాడు. మీరే చేస్తారుగా. వాడేం కనిపెట్టాడు వాడు బొంద. ఆ కళ్ళేంటి అంతరగా ఉన్నాయి. హ్యాంగ్ ఓవర్ ఎఫెక్టా? ఏయ్ ఏం సీత, తిన్నావా?
ఎల్లో. వాట్ ఎల్లో? వెంటనే తిరిగి చూడకు. రైట్ షోల్డర్ ఎల్లో. వాట్ రైట్ షోల్డర్? వాట్ ఎల్లో? ఏయ్, ఇది కోడ్ వర్డ్. ఐఎమ్ జస్ట్ హెల్పింగ్ యూ. ఏమంటున్నావు? అర్థం కావట్లేదు. ఏయ్, ఆ బుర్కా గేమ్ రా. 2 కళ్ళు చూసి పిల్లని గుర్తుపట్టాలి కదా. ఏంటే వాగుతున్నావు? ఫస్ట్ వెళ్ళి బిర్యానీ తిను పోవే. పిచ్చి పిచ్చిగా మాట్లాడు. వీడేంటి ఇంత లైట్ తీసుకుంటున్నాడు? వచ్చాడా? ఏదో తేడాగా ఉంది. జరీనా ఐ లవ్ యూ. వేడివేడిగా ఇంకో బిర్యానీ తినేద్దామా? ఐ మిస్ యూ జరీనా. పర్ఫార్మెన్స్ ఆపరా. ఇది చూడడానికి దుబాయ్ నుంచి వచ్చాను. ఎక్కడ పెళ్లి కూతుర్ని లేపుకెళ్తున్నారా? జరీనా, మీ అన్నయ్య ఇంత దూరం రాడుగా, అటు నుంచి అటు పోతాడుగా. పెళ్ళైన తర్వాత వచ్చి నరికేస్తాడా? వెంటపడి నరుకుతాడు, ఖచ్చితంగా వస్తాడు. ఖచ్చితంగా వస్తాడా? ఈ చేసికే లైట్ గా పేగులు కదులుతున్నాయి. రే ఈ చేస్కి అంటే ఎలా? ఇప్పుడే కదా మెయిన్ చేస్ మొదలైంది. ఇంకా బోల్డ్ చేసులు ఉన్నాయి. అయ్యో, మరీ తొందరపడి లేపుకొచ్చా అంటావా? రే మూర్తి, నిన్ను నమ్మే కదరా అందరినీ వదులుకుని వచ్చింది. ఇప్పుడేంటి ఇలా అంటావు? అది కాదు, ఇప్పుడంటే డ్రైవింగ్ చేయడానికి ఈడున్నాడు. అదే ఒక వారం రోజుల తర్వాత వస్తే నాకు అసలే డ్రైవింగ్ రాదు. ఈ మధ్య 2 వీలర్కి ఎల్ఎల్ఆర్ అప్లై చేశా. బాగా ఆలోచించుకోరా. ఈ లైఫ్కి ఇవన్నీ అవసరమా? నేను అదే ఆలోచిస్తున్నా. నేను నిన్నల్లా వాడినన్నా. పిచ్చి పీక్స్ చేరింది అనుకుంటా. రేయ్, ఊరికే ఎంటర్ నా మీద జోక్. రేయ్. స్పీడ్ గా పోనరా. మీ గొడవలు చూస్తుంటే కార్ దిగేలోగా డివోర్స్ తీసుకునేలా ఉన్నారు. మూసుకొని రారా. రేయ్, రిజిస్టర్ ఆఫీస్లో షణ్ముఖానికి మ్యాటర్ చెప్పావా? చెప్పాను మామ. మరి ట్రైన్ టికెట్లు వచ్చేసారు. మన వాళ్ళు అక్కడ వెయిటింగ్. అయ్యో, పడిపోయాడు. ఏమైంది? అయ్యో, అరే వద్దురా, మనం వెళ్ళిపోదాం. రే పాపరా. రే ముట్టుకోద్దురా, అంబులెన్స్ వస్తుంది. రేయ్ వీరా, ప్రాణం ఉందిరా. అలాగే వదిలేసి వెళ్ళిపోమంటావా? వచ్చి పట్టుకోరా. రేయ్, రారా. రేయ్, పట్టుకోరా. రేయ్ రేయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? రఫీక్, అయ్యో, అసలు ఏం జరిగిందిరా? సార్ బతికే ఉన్నాడు సార్. నీ అబ్బా. ఏయ్, పట్టున్నాయా? పట్టు హాస్పిటల్ తీసుకెళ్ళు. ఓ